పిఎస్ఆర్ ఆంజనేయులు ఐపీఎస్ అధికారి, డీజీ ర్యాంక్ అధికారి, మొన్నటిదాకా ఇంటెలిజెన్స్కి చీఫ్గా చేశారు ఆంధ్రప్రదేశ్లో. అయితే తాజాగా జరిగినటువంటి పరిణామాల్లో ఆయన మీదన కేసు, ఆయన్ని అరెస్ట్ చేయడం జరిగింది. ముంబైకి సంబంధించినటువంటి కాదంబరి జత్వాని అనేటువంటి నటి జిందాల్ వాళ్ళు తనని వేధిస్తూ ఉంటే వాళ్ళ నుంచి రక్షణ కల్పించాల్సింది పోయి వాళ్ళ మాటలకి తలొగ్గి జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతో పిఎస్ఆర్ ఆంజనేయులు సూచనలతో కొంతమంది పోలీసు అధికారులు తనని వేధించారు, తనని జైల్లో పెట్టారు, తనని అరెస్ట్ చేయించారు అన్నటువంటి కంప్లైంట్. దాని ఆధారంగా ఆయన్ని జైల్లో పెట్టడం జరిగింది. ఇంకొక 3 కేసులు ఆయన మీద పెట్టబోతున్నారు. అందులో ఆయన ఏపీపీఎస్సీకి హెడ్గా చేసినటువంటి సందర్భంలో కేసు ఒకటి, అట్లాగే మరొక కేసు పెట్టబోతున్నారు అన్నటువంటిది ఆ మధ్యం జరిగినటువంటి ప్రచారం. అయితే ఆయన్ని సంధ్యావందనం చేసుకోవడానికి జైల్లో అనుమతి ఇవ్వాలని, అదే సందర్భంలో ఇంటి ఆహారం ఇవ్వాలని చెప్పేసి అడిగితే దానికి అనుమతించలేదు. అయితే సపరేట్ సెల్ ఇవ్వడానికి మాత్రం అంగీకరించారు. కానీ ఇవాళ నుంచి 3 రోజుల పాటు తనని విచారణకు కావాలని అడిగితే, వారం రోజులు విచారణకు కావాలని అడిగితే 3 రోజుల పాటు విచారణకి కోర్టు అనుమతించింది. ఇవాళ విచారణ ప్రారంభించేటటువంటి సందర్భంలో ఆయనకి హై బీపీ చోటు చేసుకుంది. హై బీపీ కారణంగా ఆయన్ని తక్షణం ఆసుపత్రికి తరలించాల్సి వచ్చింది, ప్రభుత్వ ఆసుపత్రికి. బీపీ కారణంగా ఆయన్ని ఆసుపత్రిలో చేర్పించి చికిత్స చేయాల్సి వస్తుంది. హై బీపీది తగ్గిన తర్వాత విచారణ చేయించడమా లేకపోతే కనుక ఏంటి అన్నటువంటిది ఇక తేలాల్సి ఉంది. ఇంకోవైపున కావాలని చెప్పి ఇట్లా చేస్తున్నారు అన్నటువంటి ప్రచారం చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు.